దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. ఈ వారం కూడా మనము మన జీవితంలో 3 దశల గుండా వెళ్తాం. ఆ 3 దశల గుండా వెళ్ళినప్పుడే మనము చివరి దశలో సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆ అంశం గురించి మనం నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందు మనము ఈ పాట ద్వారా మన దేవాతి దేవుని ఆరాధించుకుందాం. స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన, నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా.
కష్ట సమయమునా నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపినా దీవెనలు కురిపించి కృప చూపినా నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా నీ రుణం తీర్చునా ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా నీ రుణం తీర్చునా ఎటులయ్యా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా తండ్రి, సర్వశక్తిమంతుడవు, కృపామయుడవు, సర్వాధికారివి, సర్వమునకు మూలమైన కర్తవు ప్రభువా, మరొక్కసారి నీ దగ్గర మాతో మాట్లాడమని నీ వాక్యం కోసం కనిపెట్టుకున్నాం ప్రభా. మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. చాలాసార్లు మనము ఒక శ్రమ గుండా మనం వెళ్ళినప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించడం ఆరంభిస్తాం. ప్రభువా, నాకే ఎందుకు? ఉదాహరణకు మీకు చెప్పాలి అంటే న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనము గిదియోని చూస్తూ ఉన్నాం. ఇక్కడ గిదియోను ఒక మామూలు వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఇజ్రాయేలుకి నాయకుడుగా లేకపోతే న్యాయాధిపతిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆ ఇజ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు తనకంటే బలమైన శత్రువులు మిదానీయులు ఆయన మీదకి వచ్చి పోరాటం చేయడానికి వస్తూ ఉన్నారు, యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. గిదియోన్ దగ్గర సుమారు 33,000 మంది సైనికులు ఉన్నారు యుద్ధంలో పోరాటానికి. ఆయన గిదియోను ఆ సైన్యము సరిపోదు, మిదానీయులకు వ్యతిరేకంగా పోరాటానికి ఆ సైన్యము సరిపోదు అని ఒక భయంలోకి వచ్చేసాడు. అది ఎంత భయంలోకి వచ్చాడంటే గిదియోను మామూలుగానే పిరికివాడు, ఒక భయంలో ఆయన జీవిస్తూ వచ్చాడు. ఇక దేవుడు దేవదూతను పంపించి గిదియోని బలపరచడం ఆరంభించాడు. బలాఢ్యుడా గిదియోన్ అని దేవదూత ఆయన సంబోధించడం చూస్తున్నాం. ఓ మైటీ వాలర్ గెటప్ అని దేవుడు గిదియోని బలపరచడానికి చూస్తూ ఉన్నాడు. కానీ గిదియోను
దేవుణ్ణి ప్రశ్నించడం ఆరంభిస్తూ ఉన్నాడు. ఒకవైపు దేవుడేమో నువ్వు గొప్ప వీరుడివి, నువ్వు లే, భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు అని దేవుడితో పంపి చెప్పిస్తుంటే గిద్యోను రివర్స్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, ప్రశ్న అడుగుతున్నాడు. అసలు దేవుడే ఉంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? చూడండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం అడుగుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట అడుగుతున్నాడు. ఇఫ్ గాడ్ వుడ్ హావ్ బీన్ దేర్, ఇఫ్ గాడ్ ఈజ్ దేర్, దెన్ వై ది సిచ్యువేషన్ ఫర్ మీ? నిజంగా దేవుడే ఉంటే నాకెందుకు ఈ స్థితి అని దేవుణ్ణి గిద్యోను అడుగుతూ ఉన్నాడు. చూడండి, చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం. కొంతమంది సేవలో ఉంటారు. సడన్గా అనుకోకుండా శత్రువులు నీ వెనకాల పోరాడుతుండొచ్చు, నీకు జరగకూడని విషయాలు కొన్ని జరిగి ఉండొచ్చు. వెంటనే మనకి ప్రశ్న ఏమొస్తుందంటే, దేవుడుంటే నాకు ఈ స్థితి ఎందుకు? దేవుడుంటే నాకు ఈ అనారోగ్యం ఎందుకు? దేవుడుంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు? గిద్యోనులాగా మనం కూడా దేవుణ్ణి ప్రశ్నించడం ఆరంభిస్తాం. ప్రేమైన వారలారా, 3 దశల గుండా మనం వెళ్తాం విశ్వాస జీవితంలో. మొదటి దశలో దేవుడు మనల్ని పిలుస్తాడు. కొందరిని విశ్వాసులుగా, కొందరిని సేవకులుగా, కొందరిని ప్రత్యేకమైన పిలుపుతో వాళ్ళని పిలిచి గొప్పగా వాడుకుంటాడు. ఆ విశ్వాస ప్రయాణంలో మనం పిలిచినప్పుడు దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ వస్తాడు. ఉదాహరణకి మీరు చూస్తే మోషే జీవితంలో 3 దశల్ని మనం చూస్తాం. మొదటి దశలో దేవుడు ఇజ్రాయేలుని విమోచించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న దేవుడు ఆ భయంకరమైన స్థితిలో మోషే 3 నెలల బిడ్డ ఉన్నప్పటి నుంచి దేవుడు ఆయన కాచి కాపాడాడు. మొదటి 40 సంవత్సరాలు మోషే ఫరో ఇంట్లో ఆయన పెరగడం జరిగింది. ఆ ఫరో ఇంట్లో పెరిగినప్పుడు ఐగుప్తులో ఉన్న సకల విద్యలందు ఆయన ప్రావీణ్యుడిగా అయినట్లుగా మనం చూస్తున్నాం. మంచి మాటకారి, సకల విద్యలందు కూడా ఆయన అభ్యసించి చాలా తెలివిని ఆయన 40 సంవత్సరాలు సంపాదించాడు. రాజమహల్లో ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ అన్ని విద్యల్లో ఆయన ట్రైన్ అవుతూ వచ్చాడు. దాని తర్వాత 2వ దశకి మన మోషే గారు వెళ్ళారు. ఆ 2వ దశ ఏంటంటే, ఈ 40 సంవత్సరాలు ఎడారిలో ఆయన మామ యొక్క గొర్రెల్ని కాసుకుంటూ ఎడారిలో 40 సంవత్సరాలు మోషే ఉన్నాడు. ప్రియమైన వారలారా, మొదటి 40 సంవత్సరాలేమో రాజమహల్లో ఉన్నాడు, అన్ని భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ రాజమహల్ నుంచి బయటికి మోషే ఎందుకు వచ్చాడంటే, ఈ లోకపు సుఖములు అనుభవించట కంటే దేవుని కోసం, దేవుని ప్రజల కోసం శ్రమపడటం మేలు అని ఆయన ఎంచి ఆయన ఆ రాజమహల్ నుంచి బయటికి వచ్చాడు. ఈ 40 సంవత్సరాలు ఒక మంచి ఉద్దేశంతో మోషే బయటికి వచ్చాడు. కానీ ఈ 40 సంవత్సరాలు మోషేకి ఏం కనబడట్లేదు, భవిష్యత్ కనబడటం లేదు. ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలియట్లేదు, ఆయన పిలిపేంటో ఆయనకు తెలియట్లేదు. ఐగుప్తులో సకల విద్యలందు ప్రావీణ్యుడైనవాడు ఈరోజు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. భయంకరమైన స్థితిలో ఉన్నాడు, ఆయనకు భవిష్యత్తు కనబడటం లేదు. ఆ దశను ఏమంటామంటే దేవుడు పరీక్షించే సమయము ఆర్ దేవుడు పరీక్షించే దశ అంటాం. మొదటి దశలోనేమో దేవుడు మనల్ని పిలుస్తాడు, మనల్ని ఆత్మీయంగా బలపరుస్తాడు, మనకు కావలసిన విద్య కావచ్చు, జ్ఞానము కావచ్చు దేవుడు ఇస్తాడు. 2వ దశలో ప్రతి ఒక్కరూ ఒక పరీక్ష గుండా హీ విల్ అలౌ us టు గో త్రూ టెస్ట్. దాన్ని కొంతమంది పరీక్ష అంటారు, కొంతమంది శ్రమ అంటారు. అది ఏమన్నా సరే దేవుడు ఆ పరీక్ష గుండా ఆ వ్యక్తిని పంపిస్తాడు. అది మన విశ్వాసానికి పరీక్ష. ఆ యొక్క దశలో మనము దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నాము అని దేవుడు చూస్తాడు. ఆ భయంకరమైన శ్రమ మోషేకి ఏమి అర్థం కావట్లేదు. 40 సంవత్సరాలండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మండుచున్న పొదలో దేవుడు ఆయన కనపడి అప్పుడు ఆయన పిలుపుని చెప్తూ ఉన్నాడు. మోషే, దీనికి నువ్వు పిలువబడ్డావు
అని చెప్పి ఆయనని ఇజ్రాయేలుని విమోచించడానికి, ఇజ్రాయేలుని నడిపించడానికి, వాగ్దాన భూమికి నడిపించడానికి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని అప్పుడు మోషేకి అర్థమవుతుంది. ఇక మిగతా 40 సంవత్సరాలు ఒక గ్లోరియస్ మినిస్ట్రీ, ఒక అద్భుతమైన పరిచర్ని మోషే చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మనము ఈ యొక్క పరీక్ష సమయంలోనే చాలామంది వెనుకకు తిరిగి వెళ్ళిపోతారు. ఎవ్రీబడి ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ సఫరింగ్ పీపుల్ విల్ గో బ్యాక్. ఈ యొక్క పరీక్ష సమయంలోనే అందరూ కూడా తిరిగి వెళ్ళిపోతొద్దు, ఈ దేవుడి సేవ వద్దు, ఈ ఆత్మీయ వద్దు, ఈ ప్రార్థన వద్దు అని చాలామంది వెనుకకు తిరిగి వెళ్ళిపోతారు. దావీదు కూడా హ్యాపీగా గొర్రెలు కాసుకునేవాడు. కానీ అలాంటి దావీదుని దేవుడు పిలిచాడు, ఆయనను అభిషేకించాడు, ఇజ్రాయెల్కి రాజుగా చేస్తానని చెప్పాడు. అప్పుడు దావీదు వయస్సు 17 సంవత్సరాలు. దావీదు అనుకున్నాడు దేవుడు నన్ను రాజుగా చేశాడు అనుకున్నాడు. కానీ ఏ రోజైతే ఆయన అభిషేకం పొందుకున్నాడు ఆ రోజు నుంచి దావీదు భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాడు. 13 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 13 సంవత్సరాలు దావీదు శ్రమల గుండా, పరీక్ష గుండా వెళ్ళాడు. శత్రువులు ఆయన వెనుక ఉండి ఆయన వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. సౌలు రాజు ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదుకి అప్పటి వరకు సహాయం చేసిన వాళ్ళందరూ కూడా నిరాకరించి ఒక సందర్భంలో దావీదు ఒంటరివాడైపోయాడు. కొన్ని సందర్భాల్లో దావీదు శత్రువులను తప్పించుకోవడానికి పిచ్చివాడిలాగా ఆయన యాక్టింగ్ చేశాడు. చూడండి, ఆ పరీక్ష సమయంలో ఎన్ని దశల గుండా దావీదు వెళ్ళాడో. అదే టైంలోనే దావీదు ఓ మాట అంటాడు, భరించలేని భారం నా మీద మోపబడిందయా అంటాడు. ఒక భయంకరమైన సిచ్యువేషన్ గుండా దావీదు వెళ్తున్నాడు. అదే దాన్నే పరీక్ష సమయం అంటారు. 2వ దశలో పరీక్ష, ప్రతి ఒక్కరూ పరీక్ష గుండా వెళ్తారు, ప్రతి ఒక్కరూ టెస్టింగ్ గుండా వెళ్తారు, ప్రతి ఒక్కరూ ఆ శ్రమ గుండా వెళ్తారు. ఆ 13 సంవత్సరాల శ్రమ తర్వాత దావీదుని దేవుడు లేపి, దేవుడు వాగ్దానం ఏదైతే చేశాడో ఆయన జీవితంలో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఆయన ఇజ్రాయెల్కి రాజుగా నిలబెడుతూ ఉన్నాడు. అది చివరి దశ. దేవుడు ఆ శ్రమ అయిపోయిన తర్వాత, ఆ పరీక్ష అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు హెచ్చించేవాడిగా ఉంటాడనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు బహుశా నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావా? భయంకరమైన పరీక్ష గుండా వెళ్తున్నావా? మీరు కీర్తనలో చదివితే యోసేపును కూడా దేవుని వాక్యము పదే పదే ఆయన పరీక్షిస్తూ వచ్చిందంట. ద వర్డ్ ఆఫ్ గాడ్ కెప్ట్ టెస్టింగ్ జోసెఫ్ అనే మాట ఉంది. యోసెఫ్ జీవితంలో కూడా చూడండి, మంచి దర్శనాన్ని, మంచి కళని దేవుడిచ్చాడు. యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు, యోసేపుని దేవుడు పిలిచాడు. కానీ అనేక శ్రమల గుండా, అనేక పరీక్షల గుండా యోసేపు వెళ్ళాడు. కానీ ఈ పరీక్షలన్నిటి సమయంలో యోసేపు ఒకటి నేర్చుకుంది ఏంటంటే, ఆయన నోరు తెరిచి మాట్లాడలేదు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, మనుషులకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మౌనంగా ఆయనకున్న పరీక్షని ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. అన్నలు చంపాలని చూశారు, మౌనంగా ఉన్నాడు. పోతిఫర్ భార్య ఆయన మీద నింద వేసింది, మౌనంగా ఉన్నాడు. అక్కడి నుంచి రాజు తీసుకొని ఆయన జైల్లో వేశాడు. 3.5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, అయినా మౌనంగా ఉన్నాడు. ఎవరైనా ఆ పానపాత్రుడు ఆ యొక్క యోసేపుకి సహాయం చేస్తాడేమని చూశాడు, కానీ ఆయనకు కూడా సహాయం చేయలేదు. ప్రియమైన వారలారా, ఆ పరీక్ష సమయంలో నీకు సహాయం చేసిన మనుషులు తిరిగి నీకు సహాయం చేస్తారులే అని అనుకుంటాం, కానీ ఎవరు సహాయం చేయరు. అన్ని ద్వారాలు మూసుకుపోయినట్లుగా కనబడతాయి. మోషేకి కూడా అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. మోషేకి ఏం భవిష్యత్తు కనబడటం లేదు. దావీదు జీవితంలో కూడా ఆ భయంకరమైన పరీక్ష సమయంలో అన్ని ద్వారాలు మూసుకొని పోయాయి. ఎక్కడ దారి కనబడట్లేదు. ఆయన భవిష్యత్తు ఏంటో ఆయన కనబడట్లేదు. కానీ ఆ పరీక్ష సమయం అయిపోయిన తర్వాత మోషేకి ఎలాగైతే తన పిలుపుని చూపించాడో నీకు కూడా తన పిలుపుని చూపించునుగాక. దావీదుని ఎలాగైతే ఆ పరీక్ష సమయం అయిపోయిన తర్వాత ఇజ్రాయేలీ రాజుగా హెచ్చించాడో నిన్ను కూడా దేవుడు హెచ్చించునుగాక. ఆ పరీక్ష సమయం అయిపోయిన తర్వాత యోసేపుని దేవుడు ఎలాగైతే హెచ్చించాడో
ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు ఎలాగైతే హెచ్చించాడో నిన్ను కూడా హెచ్చించును గాక. కానీ ఈరోజు ఆ పరీక్ష సమయంలో ఉండి నువ్వు అవిశ్వాసంలో పడిపోయావా, లేకపోతే దేవుడికి దూరం అవుతున్నావా, లేకపోతే నిన్ను శపించుకుంటున్నావా? అది కాదు ప్రియమైన వాళ్ళారా. ఆ పరీక్ష సమయంలో మౌనంగా ఉండి ప్రార్థన చేయటమే చాలా ప్రాముఖ్యమైంది. మనము హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి అవుతాం. యేసు ప్రభు మీద మోపబడిన ఆ గొప్ప భారాన్ని యేసు ప్రభు సహనముతోనూ ఓపికతోనూ భరించెను అనే మాట రాయబడుతుంది. యేసు ప్రభు మీద భరించలేని భారం యేసు ప్రభు మీద మోపబడింది. కానీ ఆ భరించలేని భారాన్ని నుంచి యేసు ప్రభు బయటికి ఎలా వచ్చాడు అంటే, యేసు ప్రభు ఓపికతో సహనముతో ఆయన ఆ భరించలేని భారాన్ని భరించి ఆ స్థితి నుంచి బయటికి వచ్చాడు. ఈరోజు ఆ స్థితిలో నీకు కావాల్సింది ఓపిక, ఆ స్థితిలో నీకు కావాల్సింది సహనం, ఆ స్థితిలో నువ్వు చేయాల్సింది ప్రార్థన, దేవుడి మీద ఆధారపడటం. ఈరోజు మనందరినీ కూడా మరొకసారి బలపరుస్తున్నాను. నీ స్థితి ఎప్పటికి కూడా పర్మనెంట్గా ఉండదు. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చదువుతున్నాం, నువ్వు వెళ్తున్న ఈ స్థితి, నువ్వు వెళ్తున్న ఈ శ్రమ కొద్ది కాలమే. అటు తర్వాత దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అది మన విశ్వాసం. పేతురు అదే అంటున్నాడు, ఈ శ్రమ కొద్ది దినాలే, నువ్వు వెళ్తున్న ఈ శ్రమ కొద్ది దినాలే. ఆ శ్రమలో దేవుడికి నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను మళ్ళీ హెచ్చిస్తాడు, మళ్ళీ బలపరుస్తాడు, మళ్ళీ ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే దేవుడు నిలబెడతాడు. ఎక్కడైతే నువ్వు కోల్పోయావో, ఏ మనుషులైతే నేను అవమానించారో అక్కడే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. తృణీకరించబడ్డ రాయి దేవుడు మూలరాయిగా చేస్తా అన్నాడు. ఈరోజు బహుశా తృణీకరించబడుతున్నామేమో, బట్ గాడ్ విల్ మేక్ యూ ఎ కార్నర్ స్టోన్. మేబీ యు హావ్ బీన్ రిజెక్టెడ్, యు ఆర్ ఎ రిజెక్టెడ్ స్టోన్, బట్ యు ఆర్ ద కార్నర్ స్టోన్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. దేవుడి దృష్టిలో నువ్వు మూల రాయివి, మనుషుల దృష్టిలో నువ్వు తృణీకరింపబడ్డ రాయివి, కానీ దేవుడి దృష్టిలో నువ్వు మూల రాయివి. యు ఆర్ ద కార్నర్ స్టోన్. మళ్ళీ బలపరుచుకుందాం దేవుడి యందు. మళ్ళీ ఒక్కసారి మనం నిలబడదాం విశ్వాసంలో. ప్రభువా, ఏమైనా నువ్వే చేయగలవయ్యా, నా కథ మొత్తం మార్చగలవయ్యా, మళ్ళీ నన్ను హెచ్చించగలవు, మళ్ళీ నన్ను బలపరచగలవు, మళ్ళీ నన్ను స్థిరపరచగలవు. ఆ విశ్వాసంతో ఈ పాటని ప్రార్థనగా చేసుకున్నప్పుడు మన హృదయ భారాన్ని అంతా కూడా దేవుడి దగ్గర మనం మోపి, ఏ స్థితి గుండా వెళ్తున్నా పర్వాలేదు, భారము చేత అలసిసొలిసిన సమస్త ప్రజలారా నా యొద్దకి రండి అన్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాం. భారాన్ని అంతా కూడా దేవుడి దగ్గర మోపుదాం. నేను బలపరిచే దేవుడు, నేను స్థిరపరిచే దేవుడు, నేను ఘనపరిచే దేవుడు ఉన్నాడు. సమయమునా నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపినా, దీవెనలు కురిపించి కృప చూపినా, నీ ప్రేమ గీతం పాడెదా.
కార్యం చాటెదా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం చాటెదా నా జీవితం మార్చిన యేసయ్యా నీ రుణం తీర్చునా ఎటులయ్యా నా జీవితం మార్చిన యేసయ్యా నీ రుణం తీర్చునా ఎటులయ్యా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం చాటెదా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం చాటెదా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈరోజు అనేక మంది వెళ్తున్న ఈ స్థితి గుండా ఆ భయంకరమైన శ్రమ, బాధ, వేదన అవన్నిటి గుండా ప్రభావం వెళ్తూ ఉండగా వాళ్ళ జ్ఞాపకం చేసుకోమని, వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, దావీదు ఆ స్థితి గుండా వెళ్ళాడు, యోసేపు ఆ స్థితి గుండా వెళ్ళాడు, మోషే ఆ స్థితి గుండా వెళ్ళాడు, యోబు ఆ స్థితి గుండా వెళ్ళాడు. కానీ వాళ్ళందరినీ మళ్ళీ గణపరిచావు దేవా. అలాగే నీ బిడ్డల్ని గణపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే మీ బిడ్డల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబంలో ఏ కొదువ లేకుండా ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అని కార్యక్రమంలో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవా